హైదరాబాద్ లో భారీ వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, భారీ వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా కొంత ఎండ, కొంత మబ్బులు కమ్ముకున్న నేపథ్యంలో కూడా సాయంత్రం కాగానే మాత్రము భారీ వర్షం అయితే హైదరాబాద్ నగరంలో కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లో ఏరియాలో చూడవచ్చు. ఇక్కడ జూబ్లీహిల్స్ కావచ్చు, బంజారాహిల్స్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో కూడా నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం అయితే నమోదైందని చెప్పచ్చు. ఇక మరో 2 గంటల్లో కూడా అటు ఓయూ కావచ్చు, ఉప్పల్ తదితర అంబర్పేట ఇలా తదితర ప్రాంతాల్లో కూడా మరీ భారీ వర్షం కూడా నమోదవుతుంది. కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం కూడా పలు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నగరవాసులు అటు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దని కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిహెచ్ఎంసీ అధికారులు భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కడా కూడా ఇబ్బంది తలెత్తకుండా, వాహనదారులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు వారు రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక లోతట్టు ప్రాంతాల్లో కూడా, జలమైన ప్రాంతాల్లో కూడా వారు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలోకి దిగి నీటి నిల్వ ఉండకుండా చూసేందుకు కూడా వారు రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ఎండ ఉన్నది. సాయంత్రం కాగానే ఒకటేసారి మబ్బులు కమ్ముకొని వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అటు మాదాపూర్, కొండాపూర్ కావచ్చు, అమీర్పేట, హైటెక్ సిటీ, ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఇదన్నీ తదితర అంబర్పేట కావచ్చు, ఇటు ముషీరాబాద్, అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ చూసినా కానీ పలు లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో అటు జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ టీమ్స్ పూర్తిగా రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వర్షాల నేపథ్యంలో ఇప్పటికే డిఆర్ఎఫ్ టీమ్స్ పురాతన చెట్లను కూడా తొలగించిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇక వర్షాల నేపథ్యంలో అటు రోడ్ల మీద ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉన్నాయో ఇప్పటికే జిహెచ్ఎంసీ టీమ్స్ అయితే చేరుకొని వాటర్ క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో కొంత ట్రాఫిక్ అయితే తక్కువనే ఉందని చెప్పొచ్చు. ఆదివారం ఆఫీసులు సెలవు కావడంతో కూడా కొంత ట్రాఫిక్ అయితే తక్కువనే ఉందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ ప్రజలు కూడా ఇంట్లోకే పరిమితమైన కనిపిస్తూ ఉంది. వర్కింగ్ డేస్లో అయితే ఇదే టైంలో వర్షము కురిసినట్టయితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే నెలకొని ఉంది. కానీ ఆదివారం కావడంతో పెద్ద ట్రాఫిక్ సమస్యలు అయితే ఎక్కడ ఏర్పడలేదని చెప్పాలి. ఎక్కడ చూసినా కానీ కొంత ట్రాఫిక్ అయితే సాఫీగానే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే వర్షాలకు సంబంధించి అధికారులు పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఆ డిఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు ఎక్కడికక్కడ రంగంలోకి దిగారు. ఎక్కడ వాటర్ నిలిచినా కానీ వారు వెంటనే తొలగించేలా కూడా తగిన చర్యలు అయితే తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్ మహేష్, థ్యాంక్ యూ.
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, చంపాపేట్, సైదాబాద్, చాదర్ఘట్, మలక్పేట్, సరూర్ నగర్లో భారీ వర్షం కురిసింది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బోరబండ, పంజాగుట్ట, యూసుఫ్గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ముషిరాబాద్, రామ్నగర్, గాంధీనగర్, కవాడిగూడ, చిక్కడపల్లి, అడిక్మెట్, బాగ్ లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, దోమలగూడ, మెహందీపట్నం, మాసబ్ ట్యాంక్, ఆసిఫ్ నగర్, అత్తాపూర్లో వర్షపాతం నమోదైంది. గుడి మల్కాపూర్లో భారీ వర్షం కురవడంతో రహదారులను వర్షం నీరు ముంచెత్తింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపై వాహనాలు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.